అందరికీ నమస్కారం. మా ఛానల్ మొట్టమొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటీవల కోల్కతా జూనియర్ డాక్టర్ మెహతాపై జరిగిన మానభంగం హత్యకు కావల్లో నిరసన ర్యాలీ. ఈరోజు ఈ ర్యాలీ జరపడానికి కారణం సొసైటీలో అవేర్నెస్ కోసం యూత్ కి అవేర్నెస్ తేడానికి. ఈ రోజు ఈ ర్యాలీకి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ 10th స్టూడెంట్స్, ఇంటర్ స్టూడెంట్స్, బీటెక్ స్టూడెంట్స్ అండ్ డిగ్రీ స్టూడెంట్స్ అందరూ యూత్ అవేర్నెస్ తీసుకురావడానికి మాత్రమే ఈ ర్యాలీ కండక్ట్ చేశాం బై టీమ్ సేవియర్స్. మాతో పాటు వాళ్ళ వాయిస్ కూడా రైజ్ చేయడానికి ఈ రోజు ముందుకు వచ్చాం. ఇప్పుడుండే జనరేషన్ లో అవేర్నెస్ తక్కువ అయిపోయింది, మోరల్ వాల్యూస్ లేవు. అంతకుముందు ఓల్డెన్ డేస్ లో స్కూల్స్ లో లెసన్ చెప్పే ముందు 10 minutes ఓరల్ వాల్యూస్ చెప్పేవాళ్ళు. ఇప్పుడు స్కూల్స్ లో అంత అవేర్నెస్ లేదు. సో సొసైటీలో అంటే యూత్ లో పిల్లల్లో ముఖ్యంగా అవేర్నెస్ లేదు. వాళ్ళలో చాలా బాయ్స్ బిహేవియర్ మారాలి, వాళ్ళ మైండ్ సెట్ మారాలి. ఈ ర్యాలీ చేశాం కాబట్టి దీన్ని చూసైనా వారు మారాలని మేము ఫార్వర్డ్ చెప్పేశాం. మాతో పాటు యూత్ ని కూడా తీసుకొని వచ్చాం ముందుకి. ఆ తప్పు చేసేవాళ్ళు, ఆ రేప్ చేసేవాళ్ళు ఈ ర్యాలీని చూసల్లా భయపడతారు. మనం రేప్ ఆపలేం నిజానికి, బట్ ర్యాలీ చేసి ఒక ఫార్వర్డ్ స్టెప్ వేసి రేప్ ని కొంతవరకు తగ్గించే ప్రయత్నం అయితే చేయగలం, అవేర్నెస్ చేయగలం, యూత్ మైండ్ సెట్ మార్చగలం. ఇవన్నీ చేస్తాం. సో ర్యాలీ మెయిన్ మోటివ్ అయితే అదే. ఇంకా పేరెంట్స్ ఫోన్ కొనిస్తున్నారు, ఓకే బాగుంది, బట్ ఆ ఫోన్ కొనిచ్చిన తర్వాత మీ పిల్లలు ఏం చేస్తున్నారో మీరు చూసుకోవాలి. ఫస్ట్ చిన్న పిల్లలు ఫోన్ మిస్యూజ్ చేస్తున్నారు, బట్ పేరెంట్స్ కి తెలియదు. పేరెంట్స్ ఫోన్ కొనిచ్చడం మాత్రమే కాదు మీ రెస్పాన్సిబిలిటీ, మీ పిల్లలు ఏం చేస్తున్నారు కూడా మీ రెస్పాన్సిబిలిటీయే. వాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనే మెయిన్ అసలు మీ పిల్లల మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టాలి. అమ్మాయి బయటకు వెళ్తుంటే నువ్వు మా గౌరవాన్ని నువ్వు కాపాడాలి, నువ్వు ఈ పని చేయకూడదు, ఆ పని చేయకూడదు అనడం కాదు. నీ పిల్లని నువ్వు కరెక్ట్ గా చూసుకోవాలి, నీ పిల్లని నువ్వు క్వశ్చన్ చేయాలి. నువ్వు వేరే ఇంటి పరువుని తీయబాకరా, నువ్వు పక్కకెళ్ళి నువ్వు తప్పులు చేయబాకరా అని నీ పిల్ల మంది పశువుల్లా హింసించి, వేధించి, అత్యాచారం చేసి హత్య చేశారు. చేతుల్లో దేశాగ్ని శ్వాసిస్తే విషమాగ్ని, కళ్ళల్లో కాలాగ్ని, గుండెల్లో